ఈ విగ్రహం ఎవరిది తాతయ్య? ఈ విగ్రహం ఎన్నో ఏళ్ల క్రితం నుండి ఇక్కడే ఉంది. ఎవరు పెట్టారో తెలియదు. అంత క్రితం ఉన్న వాళ్ళు పెట్టుండొచ్చు. అది సరే గాని ఇంకా మీ వాళ్ళు ఎవరైనా రావాల్సి ఉన్నారా? ఇంకెవరు లేరు. నాకు భయం వేస్తుంది. వెనక్కి తిరిగి చూడరా, ఎంతమందిని గుద్దేశావో? నా వల్ల కాదురా, భయంగా ఉంది. విగ్రహం ఏమైనా అయిందంటావా? విగ్రహాన్ని గుద్దేశావా? ముందే కారు మంది కూడా కాదు. అది అది జాగ్రత్త, క్షేరాన్ని చిరిగిపోతుంది. జస్ట్ మిస్రా, జాగ్రత్త. అది అరే నువ్వు ఇటు కూర్చోరా. అది దిగరా బయటికి. కుర్చీని మడత పెట్టి మింగుతారేమో. ఓ నిబ్బగాల్లో ఉన్నా, దిగరా కారు. సారీ సారీ సారీ. రై బండితో అలా డ్రిఫ్ట్ చేయడం రాకపోతే నడపకూడదు. ఇడియట్స్. అన్న ఎవరికేం కాలేదు కదా, నా వదిలేండి అన్న. ఓ రై విగ్రహం తల మీద పడి ఉంటే చచ్చిపోయింది వాడు. అసలు అది కాదు, శ్రావణి వాళ్ళ ముత్తాత మిస్టర్ పులివాల రాజు గారి స్టాచ్యూ అది. ఆయన బేసిక్ గుర్తుగా ఇది ఒక్కటే ఉంది. ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎవడ్రా మీరు? అది ఈ నా కొడుకుల్ని పోలీసులు పట్టిద్దామా? అయ్యో పోలీసా? పోలీస్ ఎందుకన్నా? షోబీ సార్ స్టూడెంట్స్ సార్, మేము పెళ్లి కోసం వచ్చాం. ప్లీజ్ పెళ్లి కదరా, నన్ను చంపడానికి వచ్చాను. వాళ్ళు పెళ్లి చూడటానికి వచ్చిన వాళ్ళు, మన అతిథులు. పెళ్లి కొడుకు తరపున బంధువులు కూడా. ఏం అవలేదు కదా, వదిలేయనన్నా. చల్లగుండు తాత. అది ఏమైంది? రీను చూడలేదా? ఈ నిబ్బాలను కారుతో కుది చంపాలని చూశాను. కొంచెంలో మిస్ అయింది. ఎవడ్రా నీకు బండిచ్చింది? కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుపుతున్నావా? అంటే కళ్ళు కలకలు వచ్చి నాకు సడన్ గా. ఏంటి? వాట్ డిడ్ యు సే? అంటే కళ్ళు యాక్సిడెంటల్ గా యాక్సిడెంట్ చేశారంట. మంచోళ్ళనే ఉన్నారు. రీను అలా కనబడే వాళ్ళ డేంజర్. అది వదిలే. వాళ్ళని చూసా ఎంత భయపడుతున్నారో. ఇంకా సీన్ క్రియేట్ చేయకు. పద, మనం డాన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. పద రా. ఓకే రీను. ఇప్పుడు కాబట్టి వదిలేసాను. అదే పాతాముళ్ళు అయింటేనా? ఏంటి కాలు మీద పడతావా? అయినా వాడు ఆవేశం స్టార్ లా మీద మీదకి వస్తాడేంటి? అదే వాడు అందరి ముందు షో చేస్తున్నాడు, పెద్ద హీరో అనుకుంటున్నాడు. ఎవరికి ఏం కాలేదు కదా. రాగానే రచరచ చేశారా? సౌండ్ వచ్చినప్పుడే అనుకున్నా ఖచ్చితంగా మీరే వచ్చుంటారని. ఆయన ఏదో ఫార్మాలిటీ పిలిస్తే నిజంగానే వస్తారు. ఇది సరిపోయింది. అయితే మేము తిరిగి వెళ్ళిపోతాం. మా పెట్రోల్ డబ్బులు మాకు ఇచ్చేయి. 3000 అయింది. ఇచ్చేయి. తమాషాగా అన్నారా? మీరు ఇక్కడే ఉండండి, మీకు కావాల్సిన స్టే కూడా సెట్ చేశా. ఈ రోజు నా హల్దీ ఫంక్షన్ రా, మీరు తప్పకుండా రావాలి ప్లీజ్. రే నేను వెళ్ళి మేకప్ పెయింట్లో వేసుకొస్తా. వచ్చేసరికి పందిరి మాత్రం పేయకుండా ప్లీజ్. హ్యాపీ హల్దీ సార్.